అండి 10:25 దాకా. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా. అందరికి కూడాను శుక్రవారం అవకాశం ఉన్నప్పుడల్లా కూడా అవతార్ మెహర్ బాబా యొక్క విశేషాలు, బాబా చెప్పిన సందేశాలు ఇవన్నీ కూడా గ్లో ఇంటర్నేషనల్ లో ఇంగ్లీష్ లో ప్రచురితమైనవి. వాటిని తెలుగు అనువాదం చేసి హృదయ స్పందనలు అనే పేరుతో వాటిని ఒక బుక్ లోగా తయారు చేయడం జరిగింది. దాన్ని మనం చదువుకుంటున్నాం. లాస్ట్ వీక్ నేను చదివింది ఎక్కడ దాకా అంటే, బాబా ఏం చెప్పారు, యోగాభ్యాసాలు చేసిన, ధ్యాన సాధనాలు, హఠయోగాలు, ఇలా ఎన్నెన్నో ఉన్నాయి, అన్నీ చేయవచ్చు, కానీ అవి చేయటంలో తప్పు లేదు. కానీ బాబా ఏం చెప్పారు, ఒక్కటి మాత్రం మీరు గుర్తుంచుకోండి, మీ జీవితాశయం ఒక్కటిగా ఉండాలి. అదేమిటంటే మీ హృదయంలో భగవంతుని ఎలా ప్రేమ పుట్టించుకోవడం. ఈ ధ్యేయం కనుక నెరవేరకపోతే ఎన్ని చేసినా శుద్ధ దండకే. భగవంతుని ఎలా ప్రేమ ఒక్కటే ఈ సంసార సాగదాన్ని దాటించేయగలదు. ఆ ప్రేమ ఒక్కటే భగవంతుని పాదాల చెంతకు మిమ్మలను చేర్చేది. బాబా చాలా సహజంగా ఈ అయినటువంటి మార్పును సూచించారు. మీ ఏం చెప్పారంటే, బాబా ఈ ప్రేమను పొందటానికి మీ ఆలోచనలు భగవంతుడైన మెహర్ బాబా పాదాల చెంతకు ఎగిరి వాళ్ళనియండి, కానీ మీ పాదాలు మాత్రం భూమిపైనే ఉండనియండి. ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా తడబాటు పడకుండా స్థిరమైన మనసుతో మెసలండి. ప్రతి పనిలోనూ, ప్రతి తలంపులోనూ, ప్రతి భావంలోనూ బాబాను గుర్తు తెచ్చుకుంటూ ఉండండి. అదేవిధంగా తరచు తలుచుకోవడం వల్ల భగవంతుని ఎడల మీలో ప్రేమ జన్మించే అవకాశం చాలా ఉంది. అందుకే మెహర్ బాబా అంటారు, నీవు కూర్చుని ఉన్నా సరే, కారు నడుపుతున్నా సరే, వంట చేస్తున్నా సరే, రాస్తున్నా సరే, నన్ను తలుచుకుంటూ ఉండు. లేకుంటే నీ ఇష్టదైవాన్ని ఎవరైనా స్మరించు. ఆయన మాత్రం ఎన్నడూ నన్నే ధ్యానించండి సుమా అని చెప్పలేదు, కానీ ఆయనే అవతార పురుషుడు, ఆయనే సర్వాధికారి కనుక ఆయననే స్మరించండి అని నేను అంటున్నాను అని చెప్పి ఆది కిరాణి గారు నవంబర్ 1976లో ఇచ్చిన స్టేట్మెంట్. అది లాస్ట్ వీక్ అక్కడ చదువుకున్నాం. ఇప్పుడు ఇది కంటిన్యూషన్ చదువుతాం. మంజిల్ ఈ మీమ్లో ఉండే రోజుల్లో బాబా తరచూ దూర ప్రాంతాలకు వెళ్తుండేవారు. ఒకసారి ఒకరిని వెంట పెట్టుకుని ఉపాసి మహారాజు గారు చూడటానికి సకోరి వెళ్ళారు బాబా. తిరిగి వచ్చిన తర్వాత మిగతా మండలి వారిని వెళ్ళి 2 రోజుల పాటు ఉపాసి మహారాజు వద్ద గడిపి రమ్మన్నారు. ఒకనాడు బాబా తన మండలి వారిని పిలిచి ఒక హెచ్చరిక చేశారు. ఉపాసిని మహారాజ్ నా గురించి వ్యతిరేకంగా చెప్పే రోజు వస్తుంది. ఏ భగవత్ స్థితిని అయితే ఆయన నా కొసగారో అదంతా వట్టి అబద్ధమని, మోసమని అనే చెప్తారు కూడా అని బాబా చెప్పారు. మండలి వారికి ఈ విషయం చాలా ఆశ్చర్యం కలిగించింది. కానీ బాబా దాని గురించి వివరణ ఏమీ ఇవ్వాల అప్పుడు. కానీ తను మండలి వారిని ఉపాసి బాబా దర్శనం చేసుకుని రావడానికి పంపుతూనే ఉన్నారు. 1922వ సంవత్సరం అక్టోబర్లో బాబా మళ్ళీ సకోరి వెళ్ళి ఉపాసిని మహారాజ్ దర్శనం చేసుకున్నారు. మహారాజ్ ఆయన చూసి చాలా ఆనందించి సాదరంగా ఆహ్వానించి తన శిష్యులను పిలిచి ఆయన దర్శనం చేసుకోమన్నారు. బాబా 18 గంటలు అక్కడ ఉండి తర్వాత బొంబాయిలోని మంజిల్ ఈ మీముకు తిరిగి వచ్చారు. బాబా అప్పుడప్పుడు తన మండలి వారిని మహారాజ్ దర్శనార్థం పంపుతూనే ఉన్నారు. వారు వెళ్ళినప్పుడల్లా ఆయన వారితో మీరెప్పుడు మెహర్బానుకు విధేయులై ఉండండి, ఎటువంటి పరిస్థితులు ఏర్పడినా ఆయనను వేడవద్దు అని చెప్తుండేవారట ఉపాసిని మహారాజ్ ఆమె వెళ్ళిన బాబా మండలి వారికి. ఒకసారి ఆ విధంగా మండలిలో ఒకరిని బాబా ఆయన వద్దకు పంపినప్పుడు మహారాజ్ ఆయన కొరకు ప్రత్యేకంగా చేయించిన కొయ్య పంజరంలో కూర్చుని ఉన్నారు ఈ మహారాజు. ఈ శిష్యుని చూడగానే ఆయన ఎప్పట్లాగా మాట్లాడకుండా కోపంతో రెచ్చిపోయి, మెహర్బాన్ సాధువు కాదు, వాడొక మోసగాడు, నాకేమీ సంబంధం లేదు అతనితో అని అరిచారు. ఆ శిష్యుడు వారు మాట్లాడకుండా ఉండిపోయాడు. కొంచెం సేపటికి ఆయన శాంతించిన తర్వాత ఆ శిష్యుడు, మీరు ఎందుకు ఈ విధంగా పంజరంలో మీకు మీరే బంధింప చేసుకుంటారు? మా కొరకు మీరు బాధలు అనుభవిస్తుంటే
మేము ఆ విధంగా కోరుకోము. మీరు ఆనందంగా సుఖంగా ఉండటమే మాకు కావాల్సింది అన్నారు శిష్యుడు ఆ మహారాజుతో. ఆ మాటలు విన్న మహారాజ్ అతనిని ఆ పందిరాన్ని పగలగొట్టమన్నారు. అలాగే అతడు దానిని పగలగొట్టాడు. కానీ మరుక్షణమే ఆ మహారాజు కోపంతో ఊగిపోతూ, నువ్వు చేసింది ఏమిటి, నువ్వు చేసిన పని ఏమిటి అంటూ కేకలు వేశాను. మహారాజ్, ఇదే కదా ఆ విధంగా ఆజ్ఞాపించారు అన్నాడు అతను. అయితే నేను చెప్పినట్లల్లా చేస్తావా అంటూ మహారాజు ప్రశ్నించారు. అదిగో అక్కడ పెద్ద రాయి ఉంది, అది తీసుకుని నా తల బద్దలు కొట్టు అన్నారు. ఆ శిష్యుల ఆ మాటలు విని ఆశ్చర్యపోయి ఆ విధంగా చేయడానికి నిరాకరించాడు. మహారాజు కోపంతో మండలి వారిని బాబాను తిట్టడం ప్రారంభించారు. ఆ శిష్యుడు నెమ్మదిగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఈ వింత సంఘటన సకోరిలో జరుగుతున్న సమయంలో పూనాలో హజరత్ బాబాజాన్ దర్బార్లో వేరొక విధమైన నాటకం జరిగింది. బాబాజాన్ అక్కడున్న శిష్యులను మెహర్ బాబా ఫోటో తెమ్మని అడిగారు. ఒక శిష్యుడు ఆ ఫోటో తెచ్చి ఇవ్వగా దానిని ఆమె కళ్ళకద్దుకుని అనేక సార్లు ముద్దు పెట్టుకుని నా బిడ్డ అంటూ తదేకంగా ఆ ఫోటో వైపు ప్రేమతో చూడసాగారు. ఇది గ్లో ఆగస్ట్ 1917లో ప్రింట్ అయింది. నెక్స్ట్, నేను 1971 సంవత్సరంలో గుంటూరులో ఒక స్థలం కొనుక్కుని ఇల్లు కట్టాలని రుణమంతా సేకరించి సిద్ధం చేసుకున్నాను. అది అక్టోబర్ నెల. శంకుస్థాపనకు మంచి రోజులని, ఇంటికి శంకుస్థాపన వెంటనే చేయవలసిందని హితోభిలాషం తొందర చేశాగారు. కానీ నాకు అంటే జనవరి 1972 31వ అమర్తికి వెళ్ళి అక్కడ మెహరాబాదు కొండపై నుండి ఒక రాయి తీసుకుని వచ్చి దానితో శంకుస్థాపన చేయాలని కోరిక. అందులకు నేను శంకుస్థాపన జనవరి తర్వాతనే చేయాలని తీర్మానించుకున్నాను. అలాగే బాబా అమర్తిథికి మా కుటుంబ సభ్యులంతా వెళ్ళాము. ఇది బాబా ప్రేమికుడు, ఈయన పేరు బహుశా విశ్వనాథం గారు అని అనుకుంటున్నాను. ఆయన గుంటూరు ఆయన. ఆ రోజంతా భక్తులు జయ జయ నినాదాలతో ప్రేమికుల ఆనందాలతో గడిచిపోయింది. జనవరి 31వ తారీఖున. మరునాడు ఫిబ్రవరి 1వ తేదీ అంటే జనవరి 31 అమర్తిది కాబట్టి ప్రేమికులంతా కూడా ఉత్సాహంతో మరి బాబా యొక్క దర్శనం చేసుకుంటా అందరూ జయ నినాదాలు చేసుకుంటూ అక్కడ ఆ రోజంతా గడిపేస్తారు. మరునాడు ఫిబ్రవరి 1వ తేదీన మేము తిరిగి వెళ్ళిపోవాల్సిన రోజు. మరొక్కసారి మెహరాబాద్ కొండ మీదకి వెళ్ళి సమాధి దర్శించి బాబా వద్ద సెలవు పుచ్చుకొని వెళ్ళాలని మా కుటుంబ సభ్యులంతా కూడా, మా స్నేహితులైన దాదా విష్ణు గారి కుటుంబ సభ్యులు కొండ మీదకి వెళ్ళాం. అక్కడ బాబా గారి చెల్లెలు మణి, మెహరామాయి, ఈరిచ్ మొదలగు వారంతా కూడా కూర్చుని ఉన్నారు బాబా సమాధి దగ్గరలో. మేము వారి వద్దకు వెళ్ళి మేము ఫలానా ఊరి నుండి వచ్చామని పరిచయం చేసుకుని బాబా విషయాలు వారు చెప్తుంటే వింటూ కూర్చున్నాం. అప్పుడు గుర్తుకు వచ్చింది నాకు శంకుస్థాపనకు ఈ కొండ మీద రాయి తీసుకెళ్లాలని. అక్కడున్న ఒక రాయి పై చేయి వేయిపోయాను. ఇంతలో నా మదిలో ఒక ఆలోచన తడుక్కుమంది. నా చేతులతో నేను తీసుకునే దానికన్నా ఆ రాయిని అక్కడ అదంతా కూడా బాబా నడియాడిన ప్రదేశం కాబట్టి అక్కడి నుంచి ఒక రాయి తీసుకుంటే శంకుస్థాపన చేసుకోవచ్చని అనుకున్న వ్యక్తి మళ్ళీ అలా తీసుకోకుండా నా చేతితో నేను తీసుకునే కంటే కూడా స్వయంగా బాబా రక్తం పంచుకు పుట్టిన మణి సహోదరి చేతుల మీదుగా ఆ రాయి తీసుకుంటే దానికి ఇంకా పవిత్రత చేకూరుతుంది అనే ఆలోచన వచ్చింది అతనికి. వెంటనే ఆ ఆలోచన రావడం ఏమిటి, ఆమె వెళ్ళి అడిగాడు. వెంటనే నేను అలా కోరగానే ఆవిడ మణి నా వంక, నా కుటుంబ సభ్యుల వంక మార్చి చూసింది. ఆవిడ ఏంటి వీళ్ళు ఇలా అడుగుతున్నాడు ఏంటి అన్నట్టుగా మార్చి ఆవిడ చూసిందిట. ఆ ముఖంలో, మణిగారి మొహంలో సంభ్రమం, ఆనందం, ఆశ్చర్యం, అభిమానం ఒకదాని వెంట ఒకటి తొంగు చూశాయి మణిగారి మొహంలో. అద్భుతమైన దృశ్యం గమనిస్తున్న చిన్నపిల్ల ముఖంలో ఉన్నది ఆమె ముఖం. అలా మాట పలుకు లేకుండా ఆమె చూస్తుంటే నా మనసులో 1000 అనుమానాలు వచ్చినాయి. ఏమిటి, నేను కోరలాంది కోరానా, లేక నేను ఇలా ఆమెను కోరడం
అసభ్యంగా భావిస్తున్నారా, ఆమెకు కోపం వచ్చిందా అని సంశయం కలిగింది ఈయన అడిగిన వ్యక్తికి. వెంటనే నేను మాట్లాడిన తీరులో ఏదైనా లోపం ఉంటే క్షమించమని ఆమెను అడిగా. నా మాటలు కావని అంటే ఆవిడ నేను అడిగిన తీరు ఏమన్నా తేడా ఉంటే నన్ను క్షమించండి అని చెప్పి ఆయన అడిగాడు మణిగారిని. ఆ మాటలకు ఆమె తేరుకొని ఈ లోకంలోకి వచ్చిన మాదిరిగా వెంటనే నా చేతులు పట్టుకొని, లేదు లేదు, నీవేమీ తప్పుగా మాట్లాడలేదు, కానీ నీ కోరిక నన్ను ఆశ్చర్యంలో ముంచి వేసింది అంటూ ప్రేమాతిశయంతో నా కుటుంబ సభ్యులందరినీ ఆలింగనం చేసుకుని, ఈ రోజు నాకు నిజంగా ఆనందంగా ఉంది. మీరు మీ కుటుంబ సభ్యులు ఎంతటి అదృష్టవంతులు. ఏనాడు ఏ అవతారానికి కాలంలోనూ కూడా జరగని విశిష్టత స్వయంగా అవతారుడే మీ ఇంటికి శంకుస్థాపన చేశాడు అని ఆవిడ చెప్పింది. ఎక్కడ ఇప్పుడు జరగంది శంకుస్థాపన చేశాడు. అలా ప్రేమను ఆశీస్సులను పొందగలిగిన ధన్యులు అంటూ ఆనంద పారవశ్యంతో ఆమె చెప్పుకుపోతుంటే అదేమిటో అర్థం కాక మేమంతా తెల్లమలు వేసుకుని ఆవిడ వంకే చూస్తున్నాం. అప్పుడు ఆమె ఇలా చెప్పుకుని పోయారు. సుమారు 5 సంవత్సరాల క్రితం, అంటే నేను ఇంకా ఇంటి కొరకు స్థలమైనా కొనకపోవడం అన్నమాట, బాబా నాకు ఒక రాయినిచ్చి, ఇది శంకుస్థాపన రాయి, నా ప్రేమికుడు నిన్ను శంకుస్థాపన రాయి కొరకు అడుగుతాడు, అతనికి నీవు ఇవ్వాల్సింది అంటూ ఒక రాయి నా చేతికి ఇచ్చారు. ఆ ఆ పచ్చి రాయి నేను మెహరాజాదులో జాగ్రత్తగా పరిచాను. నేను ఇప్పుడే వెళ్ళి ఆ రాయి తీసుకుని వచ్చి మీకు ఇస్తాను, లేకుంటే నేను రాయి తీసుకుని మీ గుంటూరు రావాల్సి ఉంటుంది అంటూ నవ్వుతూ చెప్పారు మణిగారు. అంటే బాబా సశరీరంగా ఉన్నప్పుడే, బాడీ డ్రాప్ చేయకముందే ఆవిడ ఈ కుటుంబ సభ్యుల కోసం ఒక రాయిని మణిగారికి ఇచ్చి, శంకుస్థాపన రాయిగా నా ప్రేమికుడు మిమ్మల్ని అడుగుతాడు, వచ్చి అతనికి అందజేయమని చెప్పలేదు. ఆ సంఘటన ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఎప్పుడైతే ఈయన అడిగాడో మణిగారిని, ఆ సంఘటన గుర్తుకొచ్చి వెంటనే ఆవిడ మీరు ఇక్కడే ఉండండి, ఆ రాయి తీసుకొచ్చి ఇస్తాను. ఒకవేళ మీరు వెళ్ళిపోతే ఏమవుతుంది, ఆ రాయి తీసుకుని మణిగారు వెళ్ళాలి గుంటూరు వాళ్ళ ఇంటికి, అదనమాట. ఆ విధంగా బాబా మన ప్రేమికులకు అడ్వాన్స్గా ముందే శంకుస్థాపన చేసి అతనికి ఆ రాయిని ఏర్పాటు చేయటం జరిగింది అని అంటూ నవ్వుతూ ముగించారు మణి గారు. వెంటనే ఆమె మెహరాజాద్ వెళ్ళారు. మేము రాధాకృష్ణమూర్తి గారి కుటుంబం కూడా ఆటోలో మెహరాజాద్ వెళ్ళాము. అప్పుడు సోదరమణి బాబా ఇచ్చిన రాయి నా చేతిలో పెడుతూ, ప్రతినిత్యం నాకెందరో ప్రేమికుల నుండి ఉత్తరాలు వస్తూ ఉంటాయి, మా బాబుకి ఏం పేరు పెట్టమంటారు, బాబా మందిరం నిర్మించాం, దానికి ఏమి పేరు పెట్టమంటారు, వివిధ రకాలుగా రాస్తూ ఉంటారు. శంకుస్థాపన రాయి ఎవ్వరు నన్ను అడుగుతారా అని 5 సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నాను. ఈ రోజు సమాధానం దొరికింది. మీరు చాలా అదృష్టవంతులు అన్నారు మణిగారు. బాబా మరి సర్వజ్ఞుడే కదా. బాబా సర్వజ్ఞుడే కాక ప్రేమ సాగరుడు. తన ప్రేమికుల చిన్న చిన్న కోరికలు కూడా ఆయన విస్మరించరు. అయ్యో బాబా ఈనాడు లేకపోయారే, లేకుంటే ఆయన చేతుల మీదుగా శంకుస్థాపన చేయించుకుని ఉండేవాడని అని నేను విచారపడకుండా ఏం చేశారు బాబా, 5 సంవత్సరాల క్రితమే, ఇంకా నేను ఇంటి కొరకు స్థలం కూడా కొనకపోవడమే, ఈనాడు నా మధ్యలో కలగబోయే కోరికలను గ్రహించి నన్ను అనుగ్రహించిన దయామయుడు బాబా. అలనాడు రామావతారంలో తన కుటీరానికి ప్రభువు తప్పక విచ్చేస్తాడని ఆశతో పండ్లు సేకరించి ఉంచిందిట పేద శబరి. ఆమె మనోవాంఛ నెరిగి ఆమె కుటీరానికి వెళ్ళి ఆమెను సంతృప్తిపరిచాడు రాముడు అని రామాయణంలో చెప్పగా కథగా మాత్రమే విన్న నాకు ఈ విధంగా ఈ కలియుగంలో అవతారుడు ఎంత ప్రేమమయుడో కదా. తన పేద ప్రేమికుల మనోవాంఛలను ఎలా ఈడేరుస్తాడో ప్రత్యక్షంగా నిరూపించి చూపించారు ఈ అవతార కాలంలో బాబా. మరి నిజంగా ఎంతో అదృష్టవంతులు ఆయన. ఆ గుంటూరు బాబా ప్రేమికులు, ఆయన పేరు విశ్వనాథం గారు. తర్వాత ఇదంతా చెప్పింది ఎంకే విశ్వనాథం, గుంటూరు బాబా ప్రేమికులు. ఇది గ్లోబ్ ఆసుపత్రిలో కూడా ప్రింట్ అయ్యింది. తర్వాత నెక్స్ట్ ఇది 1925వ సంవత్సరం జూలై నెల. అప్పట్లో మెహర్ బాబా మండలి వారు
మకాన్ అని పిలువబడే రేకుల ఇంట్లో ఉండేవారు. దాని చుట్టూ తడికలతో కట్టబడి ఉండేది. ఈ పాక రైల్వే లైన్ దగ్గరగా వెళ్ళే రోడ్డు పక్కగా ఉంది. బాబా గారి అవసరాలకు స్త్రీ మండలి వారు చూసుకుంటూ ఉండేవారు. వారు వేరే ఇంకొక ఇంట్లో ఉండేవారు. రోజంతా బాబా ఈ మఖాన్లో గడిపి రాత్రుళ్ళు విశ్రాంతి తీసుకోవడానికి జోపిడీకి వెళ్ళేవారు. నాకు 1925 జూలై 9వ తేదీ రాత్రి జరిగింది ఇది. బాబా బాగా జ్ఞాపకం ఉంది. రాత్రి విశ్రాంతి తీసుకోవడానికి 8:30కి వెళ్లే ముందు మామూలుగా బాబా మండలి వారితో రేపటి నుండి ఎవరు ఏ విధంగా పనిచేయవలసిందో చెప్తూనే ఉన్నారు. నేను రేపటి నుండి మౌనం దాలుస్తాను, మీ పనులు సక్రమంగా చేసుకుని వెళ్తూ ఉండండి అంటూ తుదిగా ఆయన మాట్లాడిన మాటలు నాకు ఇంకా చెవుల్లో వినపడేటట్టుగా ఉన్నాయి. ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను. రేపటి నుండి 1.5 సంవత్సరాల వరకు నేను మౌనంగానే ఉంటాను. మీరు మామూలుగా ఎవరి పనులు వారు చేసుకోండి. మీ ఆరోగ్యాలు జాగ్రత్తగా చూసుకోండి. మకాన్ నుండి రాత్రిళ్ళు అవసరార్థం బయటకు వెళ్ళవలసి వస్తే మీతో పాటు లాంతర్ తీసుకెళ్ళండి. పాములు ఉంటాయి, జాగ్రత్త. మీకు సంభవించే ఏ ఇతర కష్టాల్లోనైనా నేను సాయం చేస్తాను, కానీ పాము కరిస్తే నేను సహాయం చేయను అన్నారు బాబా. ఆ మాటలు చెప్పిన వెంటనే మకాన్ వదిలి రాత్రి విశ్రాంతి తీసుకోవడానికి జోపిడికి వెళ్ళారు. ఇక్కడికి 10:24 అయింది కాబట్టి ఒక్క పార చదివి ఆపేస్తాను. మేమంతా కూడా ఒక 5 నిమిషాలు మాట్లాడుకొని పక్కన పరుచుకున్నాం. నేను కూడా పక్కన వేసుకుని లాంతర్ తీసుకుని బయటికి వెళ్ళాను. 5.7 అడుగుల దూరం వెళ్ళి అక్కడ నా అవసరం తీర్చుకుందాం అనుకునేసరికి అక్కడ ఒక పాము నాకు 20 అడుగుల దూరంలో కనపడింది. పాముని అరుచుకుంటూ మండలి వారు బయటకు వచ్చి దానిని కర్రలతో కొట్టి చంపేశారు. ఇదంతా కూడా పాత్రి చెప్తున్నారు ఈ విషయాలన్నీ కూడా. అప్పటికీ జోపిడీలోనికి వెళ్ళిపోయిన బాబా ఏమిటి గొడవ అని అడిగారు. చనిపోయిన పాము గురించి చెప్పాం. ఆయన మళ్ళీ ఒకసారి పాముల గురించి మమ్మలను హెచ్చరించి లాంతర్ తీసుకుని వెళ్ళండి అని చెప్పి నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను అంటూ వెళ్ళిపోయారు. అదంతా జూలై 9వ తేదీ 1925 సంవత్సరం రాత్రి జరిగింది. మరునాడు ఉదయం ఆయన బయటకు వచ్చేటప్పటికి మాట్లాడటం మానేశారు. జూలై 10, 1925 సంవత్సరం నుంచి కూడా మౌనం వహించారు. 1.5 సంవత్సరాల వరకు మౌనం వహిస్తానని బాబా చెప్పి ఉండటం చేత పలకలు బల్పాలు అన్ని సిద్ధం చేశారు వీళ్ళు. 1 సంవత్సరం పాటు బాబా పలకల మీద రాసి చూపించేవారు. ఆ తర్వాత చాంజీ టైప్రైటర్లో ఒక ఇంగ్లీష్ అక్షరాలు కాగితంపై రాసి ఇచ్చారు. కానీ అది మరీ చిన్నదిగా ఉండటం చేత ఏదైనా సందేశాలు ఇవ్వడం కష్టంగా ఉండేది. అప్పుడు ఇంగ్లీష్ అక్షరాలు పెద్దవిగా రాసిన అక్షర పలకం తయారు చేశాము. ఆ విధంగా బాబా మౌనం మొదలుపెట్టారు అని పాద్రి చెప్పడం జరిగింది. గ్లో నవంబర్ 1969 సంవత్సరంలో ఇది ప్రింట్ అయింది. ఇది 31వ పేజీలో ఫస్ట్ పేరు దాకా చదువుకున్నాం. అవతార్ మెహర్ బాబా కి జై. జై మెహర్ బాబా అందరికి కూడా 31వ పేజీలో చదువుకోవాలి. తర్వాత అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా శర్మ.